గైస్ ఈరోజు మనం బేసిక్ కోడ్ అయిన సి లాంగ్వేజ్లో హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. ఈ ఫస్ట్ రెండు ఉన్నాయి కదా, అవి రెండు కామెంట్ లైన్స్. ఆ కామెంట్ లైన్స్ మనం ఏం రాసినా అవుట్పుట్ రాదు. ఇప్పుడు మన కోడ్ పక్కన వాళ్ళకి చూపిందాం అనుకున్నప్పుడు ఈ కామెంట్ లైన్లో హెడ్డింగ్ పెట్టామనుకో, అది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇది ఉంది కదా, అది stdio.h హ్యాష్ ఇంక్లూడ్, అదంతా లైబ్రరీ. ఈ stdio.h ఉంది కదా, దాని ఫుల్ ఫామ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇది ఎందుకంటే ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. మన దగ్గర ఇన్పుట్ తీసుకుంటుంది, అట్ ది సేమ్ టైం మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అది లేకపోతే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అవుట్పుట్ రాదు. ఇంట్ మెయిన్, ఇది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద కోడ్. ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. ప్రింట్ఎఫ్ అంటే మనకి ఇది మనం ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఎందుకు వాడదామంటే అది మనం ప్రింట్ చేసింది అందులో అవుట్పుట్ బ్లాక్లో చూపిస్తుంది. కోడ్లో రాసిందంతా మనకి అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. ఇది సెమీకోలన్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి మనం సెమీకోలన్ వాడతాం. సేవ్ చేసినప్పుడు మీరు ఏదన్నా ఎలాగన్నా నేమ్ ఇచ్చుకోండి, కానీ కింద సేవ్ యాస్ టైప్ అని ఉన్నప్పుడు సి సోర్స్ ఫైల్స్ అని ఇవ్వాలి. హలో వరల్డ్.